ఇద్దరు కొట్టుకుంటే గొడవలు, ఒక్కడే వచ్చి దాడి చేస్తే దాడి అనాలి, దండయాత్రలో అనాలి. నాగపూర్లో జరిగిందేంటి? హిందువులు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ముస్లింలకు సంబంధించిన ఒక వర్గం వచ్చి దాడి చేసినటువంటిది. ఏంటది వీళ్ళు చేస్తున్నది? ఔరంగజేబుకి వ్యతిరేకంగా. వాళ్ళు కూడా శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారుగా, భారతదేశానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిన వాళ్ళు ఉన్నారుగా. ఎవరి యాజిటేషన్ వాళ్ళు చేసుకుంటే తప్పేంలే. కానీ జరిగింది ఏంటది? రాళ్ల దాడి, హిందువుల ఆస్తుల ధ్వంసం, దగ్ధం. ఈ వ్యవహారానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎట్లయితే అందరూ కలిసి పార్కింగ్ చేసుకునే ప్రాంతంలో మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ పార్కింగ్ చేయకపోవడం, ఆ తర్వాత వాహనాలు తగలబెట్టడం, అట్లాగే ఇళ్ళని టార్గెట్ చేసి హిందువులకు సంబంధించిన ఇళ్ళని ధ్వంసం చేయడం, దాడులు చేయడం, ఒక్క ముస్లిం ఇంటికి ఏం జరగల, హిందువుల ఇళ్ళకి మాత్రమే జరిగింది అక్కడ. దీంట్లో ఇంకొక కొత్త కోణం బయటపడింది ఏంటంటే, ఇలాగ రెచ్చగొట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులన్నీ బంగ్లాదేశీ